ఒంటరిగా కూర్చున్న మిథున దగ్గరికి వచ్చి శారదైతే అన్నం తెచ్చి తిన్నమ్మా అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి మిథున షాక్ అయ్యి శారద కాసైతే చూస్తూ ఉంటుంది. ఏమమ్మా అలా చూస్తున్నావు? తిను అని చెప్పేసి అయితే అన్నం తినిపిస్తూ ఉంటుంది. అలా తినిపించగానే మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మిథున ఎంతకని ప్రసాదాలు తిని అలా అర్ధాకలితో కడుపు నింపుకుంటాం అని చెప్పేసి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అది చూసి సూర్యకాంతమైతే ప్రమోదిని పిలిచి, చూడక్క ఏం చేస్తుందో అత్తయ్య, ఇదెక్కడ చూడలేదమ్మో అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏం మిథున ఏడుస్తున్నావు అని శారద అడిగేసరికి, మా అమ్మ గుర్తుకొచ్చింది అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలకి శారద అయితే చూసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. తినమ్మా అని చెప్పేసి అన్నం కలుపుతూ అలా తినిపిస్తూ ఉంటుంది. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున. అక్కడికి వచ్చిన సూర్యకాంతం అయితే, ఏంటత్తయ్య ఏం చేస్తున్నారు మీరు తనకెందుకు అన్నం తినిపిస్తున్నారు అని అనేసరికి, ఎంతకని తనైనా ప్రసాదాలు తిని బతుకుతుంది, తనకంటూ ఆకలేస్తుంది కదా, కడుపు నిండా ఎప్పుడూ తినలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి దేవయ్య అయితే కోపంతో రగిలిపోతూ అలా చూస్తూ ఉంటాడు. ఇక శారద అయితే ఈ రోజు నుంచి మిథునకి మనతో పాటు కలిపి వండుతాను, మనతో పాటు తింటుంది అని చెప్పేసి అయితే హ్యాపీగా చెప్తూ ఉంటుంది శారద. అలా చెప్పేసరికి ఒక్కసారిగా ఈ విషయం గాని మామయ్య గారికి తెలిసిందనుకో అప్పుడు సరిపోతుంది, అందరికీ వడ్డిస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సూర్యకాంతం. ఇక దేవయ్య అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. అయినా మామయ్య గారికి తెలియకుండా చేస్తాను, మామయ్య గారికి ఎవరు చెప్తారు అని అంటూ ఉంటుంది. ఇక ప్రమోదినితో అయితే, నువ్వు చెప్తావా అని అనేసరికి, నేను చెప్పడమా, ఖచ్చితంగా చెప్తాను అని అంటూ ఉంటుంది సూర్యకాంతం. ఏంటి చెప్తావా అని శారద గట్టిగా అడుగుతూ ఉంటుంది. చెప్తాను అని చెప్పేసి అయితే సూర్యకాంతం అంటూ ఉంటుంది. అలా అనేసరికి అయితే సూర్యకాంతం కాసైతే శారద చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అలా చూసిన శారద వైపు అయితే మిథున చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఎంత సీరియస్గా ఉంటారు? మిథున అయితే శారద వైపు చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది శారద కోపాన్ని చూసి.